హాయ్ అండి. నేను మీ రాజేష్ నాయుడు. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే, మనం హైదరాబాద్‌లోని పవిత్రమైన ఫలక్నామా కాళీమాత ఆలయానికొచ్చాము. భక్తుల కోరికలు తీర్చే అమ్మగా పేరుగాంచిన కాళీమాత అమ్మ ఇక్కడ కొలువై ఉన్నారు. ఇది నేను బస్ రూట్ నుంచి వచ్చి తీసిన వీడియో. బస్ రూట్ నుంచి వచ్చినప్పుడు మనకి బ్రిడ్జ్ తగులుతుంది. ఈ బ్రిడ్జి కింద నుంచి స్టెప్స్ ఉంటాయి మనకి. అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇంకోటేంటంటే ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. లోకల్ ట్రైన్స్ యూజ్ చేసుకునే వాళ్ళు భరత్ నగర్ నుంచి ట్రైన్స్ ఉంటాయి. ప్రతి హాఫ్ అన్ అవర్‌కి 15 మినిట్స్‌కి కూడా డైరెక్ట్‌గా ఉంటాయి. ఇక్కడికొచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి మనం అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చేయొచ్చు. ఈ 2 రకాల స్పెషాలిటీలు ఈ పలక్నామా కాళీమాత టెంపుల్‌కి ఉన్నాయి. ఎవరన్నా యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటే యూజ్ చేసుకోండి. అందరూ అడ్రస్‌లు చెప్తున్నారు గానీ, కరెక్ట్ అడ్రస్ పెట్టట్లేదని పెట్టారు. దానికోసం పెట్టాను. ఇక వ్లాగ్‌లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మనకి నిమ్మకాయ మాలలు కనిపిస్తున్నాయి కదా! ఈ నిమ్మకాయ మాలలు ప్లస్సు గుమ్మడికాయలు ఇక్కడ మనం కంపల్సరీగా కొడతా ఉంటారు. ఇవి మెయిన్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రౌడ్ బీభత్సంగా వచ్చారు. మంగళవారం అనుకుంటా బహుశా మంగళవారం టైంలో వెళ్ళాను నేను. మంగళవారం టైంలో విపరీతమైన క్రౌడ్ ఉంటారు. కంపల్సరీగా చూసుకోండి. ఈ నిమ్మకాయలు, గుమ్మడికాయలు అనేవి ఇక్కడ మనం మెయిన్ కంపల్సరీగా మనం కోరిన కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వెళ్ళి అమ్మవారికి గుమ్మడికాయ ప్లస్ నిమ్మకాయ. గుమ్మడికాయ ఏమో అక్కడ కొట్టాలి. నిమ్మకాయ ఏమో అయ్యవారికి ఇచ్చినా వేస్తారు. లేకపోతే మనం ఒకవేళ క్రౌడ్ తక్కువ ఉంటే మనమైనా అడిగి వేయవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ గుమ్మడికాయ, నిమ్మకాయలు అనేవి ఎందుకు కొడతారని చూద్దాం. ఈ గుమ్మడికాయ అనేది ఏంటంటే, ప్రతికూల శక్తులను తొలగించే శుభప్రదమైన కానుకగా భావిస్తారు. ఈ గుమ్మడికాయను సమర్పించటం వల్ల ఇంటిలో అశుభాలు తొలగి సుఖశాంతులు అనేవి ఉంటాయి. అందువల్ల గుమ్మడికాయని దిష్టి తీసి అమ్మవారి ముందు కొడతా ఉంటారు. ఈ నిమ్మకాయ మాలను దిష్టి దోషాలను తొలగించే శక్తి ఉంది కాబట్టి భక్తుల భక్తుల విశ్వాసం ఏంటంటే, ఈ నిమ్మకాయ మాలను సమర్పించడం వల్ల అమ్మవారి కటాక్షం లభించి ఆరోగ్యం, ఐశ్వర్యం, రక్షణ కలుగుతాయండి. కోరిన కోరికలు నెరవేరిన తర్వాత ఈ గుమ్మడికాయ, నిమ్మకాయ మాలలు అమ్మవారికి సమర్పించుకుంటూ ఉంటారు. ఇది ఫుల్ క్రౌడ్ ఉందండి, మామూలు క్రౌడ్ కాదు. అది బ్యాక్ సైడ్ పట్టాలు కనిపిస్తున్నాయి కదా! ఇవి లోకల్ ట్రైన్స్ యూజ్ చేసుకునే వాళ్ళు, ఎంఎంటీఎస్ ఇవి ఉంటాయి కదా! లోకల్ ట్రైన్స్ యూజ్ చేసుకునే వాళ్ళు ఇటు సైడ్ నుంచి వస్తారండి. కంపల్సరీగా ఈ భరత్ నగర్ నుంచి మనకు హాఫ్ అన్ అవర్‌కి 15 మినిట్స్‌కి కూడా ట్రైన్స్ ఉన్నాయని అంటున్నారు. నేనైతే బస్‌కొచ్చేసాను. బస్ ఫెసిలిటీ కూడా బాగానే ఉంది. పెద్ద దూరం ఏం కాదు మనకి టెంపుల్. కాబట్టి మనం వెళ్ళాలి అనుకుంటే మాత్రం 1 అవర్‌లో టెంపుల్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. ఇంకోటేంటంటే, ఇక్కడ కోరిన కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారికి ఏదైనా అనుకున్నప్పుడు అది సమర్పించుకుంటారు. పొట్టేళ్ళని గానీ, కోళ్ళని గానీ. ఇక్కడ మనకి పొట్టేలు, కోళ్ళు అక్కడ చూపించా కదా! ఆ ప్లేస్‌లో మనకి చేసేసుకొని అక్కడే భోజనాలు అయన్నీ ఏర్పాట్లు చేసుకొని తింటూ ఉన్నారు. ఈ పైనుంచి తీసిన వీడియో ఇలా ఉంటుంది వ్యూ మనకి మొత్తం. ఇది మనకి చాలా దూరం, చాలా క్రౌడ్ ఉంది. ఆ క్రౌడ్ అంతా మీకు చూపించాలంటే దగ్గరకి ఇది ఒక 40 మినిట్స్ వచ్చింది వీడియో. కాబట్టి దీన్ని ఎడిట్ చేసి ఒక 30 మినిట్స్, 15 మినిట్స్, ఒక 7-10 మినిట్స్‌కి తీసుకొచ్చాను. అంతకన్నా ఎక్కువ ఉంటే వీడియో ఎవరు చూడట్లేదు. మెయిన్ ఇంకోటేంటంటే, మనకి ఈ మంగళవారం టైంలో వెళ్ళాము. ఈ ఆషాఢ మాసం అలాంటి సమయంలో వెళ్ళినప్పుడు అమ్మవారి దగ్గర దాకా వెళ్ళనివ్వరండి మనకి. మామూలు టైంలో వెళ్ళినప్పుడు మనం ఇక్కడ చెట్టు దగ్గర దాకా వెళ్ళి ఆ మర్రి చెట్టు కింద అమ్మవారు వెలిసారు కాబట్టి మర్రి చెట్టు దాకా వెళ్ళి మనం ముడుపులు కట్టుకోవచ్చు. ప్లస్ అమ్మవారికి కూడా దండం పెట్టుకోవచ్చు. అది మామూలు టైంలో వెళ్తే బెటర్ నా సజెషన్ అయితే. ఈ అమావాస్య టయాల్లోనూ, తర్వాత ఆషాఢం సమయంలోనూ, తర్వాత మంగళవారం సమయంలోనూ వెళ్ళమాకండి. నేను మార్నింగ్ 7:30కి వెళ్తే నాకు ఈవినింగ్ 4 అయిపోయింది. కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంటారండి ఈ టెంపుల్‌లో. విపరీతంగా ఉంటారు క్రౌడు. కంపల్సరీగా వెళ్ళినోళ్ళు తెలుసుకొని వెళ్ళండి. ఇక్కడికి కోరిన కోరికలు నెరవేరిన తర్వాత గుమ్మడికాయను, నిమ్మకాయలు కట్టాలండి. మనకు తెలియక చాలామంది ముందుగానే తెచ్చుకుంటున్నట్టున్నారు. నేను అడిగి కనుక్కున్నాను. మనం కోరిన కోరిక ముడుపు కట్టుకొని నెరవేరిన తర్వాత గుమ్మడికాయని దిష్టి తీసి అమ్మవారికి నిమ్మకాయ మాలను ఇస్తున్నారు. దర్శనం అయిపోయింది. అమ్మవారిలో అందాక మనం పంపించలేదు. అవి చూపిస్తున్నా చూడండి, జూమ్ చేసి చూపిస్తా మీకు. వీడియోస్ తీయటం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే జనాలు ఎక్కువ మంది ఉన్నారు, క్రౌడ్ విపరీతంగా ఉన్నారు. మంగళవారం టైంలో వెళ్తే మాత్రం క్రౌడ్ విపరీతంగా ఉంటారు. అదే ఆషాఢ మాస సమయంలో వెళ్తే మాత్రం అమ్మవారు అలా కనిపిస్తారు మనకి. చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నా. ఆ పక్కన మనకు ముడుపులు కడతారు. ఇప్పుడు వాళ్ళు కడుతున్నారు. మనం యాక్చువల్ ఏంటంటే నార్మల్ టైంలో వెళ్తే మనమే వెళ్ళి కట్టేసుకోవచ్చు, ఎటువంటి బాధ ఉండదు. కాబట్టి క్రౌడ్ ఎక్కువ మంది చూడండి, బ్యాక్ సైడ్ చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారు.
విపరీతంగా వస్తున్నారు జనాలు. అక్కడ నుంచోనియట్లేదు ఎక్కువ. మెయిన్ అది వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ ఇది తెలుసుకొని వెళ్ళండి, ఇబ్బంది పడకుండా. సుమారు 100 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన ఆలయం కాబట్టి స్థానిక ప్రజల భక్తి విశ్వాసాల వల్ల అభివృద్ధి చెందింది. భక్తులు తమ కోరిక నెరవేరిన తర్వాత బోనం సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. దూర ప్రాంతాల నుండి భక్తులు అమ్మవారిని దర్శించడానికి వస్తున్నారు. శ్రీ మహాకాళి అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలుగొందుతున్నారు. అమ్మవారిని దర్శించిన వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ ఏంటంటే జై మహంకాళి అమ్మవారి నమో నమః అనే మంత్రాన్ని ఎక్కువగా పఠిస్తూ ఉంటారంట. అక్కడ చాలామంది అనుకున్నాం. దర్శనం అయిపోయిన తర్వాత మనం బయటకు వచ్చేటప్పుడు తీసిన వీడియో. అది బస్సు రూట్ వచ్చే వాళ్ళకి అలా ఉంటుందండి. తర్వాత అటు సైడ్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి మనం బస్సు రూట్ని మనం బస్ క్యాచ్ చేసుకోవచ్చు. లేదంటే అటు లోకల్ ట్రైన్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా మనం చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు కిషన్ ప్రసాద్ రోడ్ అంటారు. ఈ కిషన్ ప్రసాద్ పలక్నామా కిషన్ ప్రసాద్ రోడ్ అంటే మనకు ఓలా బుక్స్ చేసుకునే వాళ్ళకి ఐడియా వస్తుంది. కాబట్టి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఇచ్చే అష్టైశ్వర్యాలను, ఆయురారోగ్యాలను పొందుకోవాలని జై మహంకాళి అమ్మవారి నమో నమః మంత్రాన్ని పఠించండి. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళండి. భక్తుల కోరిక నెరవేరితే అమ్మవారికి భక్తుల కోరిక నెరవేరిన తర్వాత బోనం సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఇక్కడ పనక్లామ రైల్వే స్టేషన్ సమీపంలో ఉండటం వల్ల అమ్మవారిని శ్మశాన కాళి అని కూడా అంటారు. అమ్మవారు ఏంటంటే రైలు పట్టాలకి, శ్మశానాలకు మధ్యలో వెలిశారు అమ్మవారిని. అందువల్ల అమ్మవారు శ్మశాన కాళీగా అక్కడ పేరు పొందుకుంటున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నైస్.